కాకినాడ జిల్లా కరప కిడ్నాప్ అయిన బాలికను పోలీసులు గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రాజస్థాన్కు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై కాకినాడ రూరల్ సిఐ వేగంగా స్పందించి గాలింపు చేపట్టారు. బాలికను కర్ణాటకలోని కనుగొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఎస్పీ బిందు మాధవ్ను కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి, ఇతర పోలీసు వాళ్ళ టీం వాళ్ళందరికీ రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్తూ మా అమ్మాయిని 48 అవర్స్లో తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన డిప్యూటీ సీఎం గారికి, ఇతర మా మార్వాడి సంఘం అంబికా ప్రత్న భవన్ తరపుని కాకినాడ తరపున అందరూ మేము మార్వాడికి మాకు హెల్ప్ చేసిన అందరికీ రెండు చేతులు పెట్టి దండం పెట్టి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా మార్వాడి తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు 14 సంవత్సరాల పాప మిస్ అయిన కేసులో మీడియా వాళ్ళు చూపించిన చొరవ వల్ల, ఎస్పీ గారి యొక్క ప్రోద్బలం వల్ల, మన కలెక్టర్ గారు కూడా ఆయన నిర్వీక్షణం చేయడం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క దీన్ని ఉపయోగించుకొని ఆయన ఎస్పీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో వితిన్ 48 అవర్స్ ఆ అమ్మాయి కేసుని క్లోజ్ చేయడం ఎస్పీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మా మార్వాడి సమాజ్ మొత్తం అందరూ ఈ ఎస్పీ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి, ఇలాంటి కేసుకి ఆయన ముందుండి నడిపించి వితిన్ 48 అవర్స్ ఛేదించడం చాలా సంతోషంగా ఉంది. మా